ఎవరి పద్ధతిలో ఎవరి లిమిట్లో వాళ్ళు ఉంటే బాగుంటుంది. మాకు కూడా నేను మీది హైకమాండ్ దృష్టికి తీసుకుపోతున్నా. పెద్దలు వాళ్ళ యొక్క పెద్దతనాన్ని హోందాన్ని కాపాడుకుంటే అందరికీ మంచిది. ఎందుకంటే మీరు నలుగురికి చెప్పవలసిన 4 నియోజకవర్గాలను పట్టించుకొని చెప్పవలసింది పోయి 4 నియోజకవర్గాలల్లో ఏళ్ళు పెట్టి డిస్టర్బ్ చేసుకుంటూ పోతుంటే అది మంచి పరిణామం కాదు. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండా నా గుడి అమ్మవారి గుడి నా దగ్గరకు వస్తుంది. పొద్దుగా లేస్తే మేము వాడు కూర్చొని అభివృద్ధిలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ పోతుంటే ఎవరి వాళ్ళని మీరు కమిటీ సభ్యులను వేసుకుంటూ పోతే ఇక్కడ ఎట్లా మరి అనేది అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాను. విన్నారు కదా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ అన్న మాటలు. మంత్రి కొండా సురేఖక్క పేరు తీయకుండానే ఎవరి లిమిట్ లో వాళ్ళు ఉండాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టే చేసిండు. ఇక ముచ్చట ఏంటిదంటే భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ ముచ్చట్ల మంత్రి కొండా సురేఖక్కకు ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ అన్నకు అస్సలకే పడతలేదు. భద్రకాళి అమ్మవారి ఆలయం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నది. కాకుంటే ఎమ్మెల్యేకు తెలియకుండానే మంత్రి సురేఖక్క ఇద్దరు ధర్మకర్తలను నియమించటాలకు రాజేందర్ అన్న ఇట్లా గరానికి వచ్చిందన్నట్టు. లోకల్ ఎమ్మెల్యేగా అభివృద్ధి పనులు చేయడానికైనా దేనికైనా నేనే ముందుంటా. అసొంటిది నన్ను కాదని ఆలయ పాలక మండలి సభ్యులను ఎట్లా నియమిస్తారు, అది కూడా నా నియోజకవర్గం వాళ్ళను కాదని. దేవాదాయ శాఖకు మంత్రి అయినంత మాత్రాన ఏదైనా చేస్తామంటే చూసుకుంటా ఊకునేది లేదన్నట్టుగా మాట్లాడేటాళ్లకు ఈ రచ్చ ఇప్పట్లో ఒడిచితట్టయితే కానస్తలేదు. మరిగా రాజేందర్ అన్న పిసిసి పెబ్బ మహేష్ కుమార్ గౌడ్ కు ఫిర్యాదు చేసిండు కాబట్టి ఈ లొల్లి టీ కప్పుల తుఫాన్ లెక్క చల్లబడుతుందో లేకుంటే లీడర్ల నడుమ ఇట్లనే కక్షలు వెరుగుకుంటా పోతాయో చూడాలే గాని మొత్తానికైతే వరంగల్ లీడర్లు మాత్రం ఎవ్వరికి వాళ్ళు తగ్గేదేలే అన్నట్టుగా చేసుకుంటా వరంగల్ పౌరుషాన్ని చూయిస్తున్నారు పోండ్రి.